శ్రీనివాసుడి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో తెలుసా? ఒక మహానగరాన్నే నిర్మిస్తాడు నారాయణవనంలో శ్రీనివాసుడు. పెళ్లికి వచ్చేది సామాన్యులు కాదు కదా. ఆకాశరాజు ఆతిథ్యం ఇచ్చిన ఒక బ్రహ్మ పరివారమే 10 లక్షల మంది. ఒక్కొక్క లోకాన్ని దాటేటప్పుడు ఆయా లోకాల వారు కూడా కలుస్తారు. కైలాసం నుంచి శివ పరివారం అందరూ కలిస్తే 1,00,00,000 మందికి పైనే శ్రీనివాస కళ్యాణానికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అంతమందికి వసతి భోజనం సామాన్యం కాదు కదా. ఒక పెద్ద సభాభవనం నిర్మించమని విశ్వకర్మను ఆదేశిస్తాడు. ఇక భోజనాల విషయానికి వస్తే అగ్నిదేవుడికి ఆ బాధ్యత ఇస్తాడు. ఋషులు మునులు మర్యాదలు శివునికి, పిలుపుల బాధ్యత షణ్ముఖునికి, పౌరోహిత్యం వశిష్ఠునికి, బ్రాహ్మణులకు దానాలు చేయమని కుబేరునికి, అతిథులందరినీ కూర్చోపెడితే పాండు తీర్థం అంటే గోగర్భం డ్యాం నుంచి శ్రీశైలం వరకు ఆకులు పరిచి ఒకేసారి వడ్డిస్తారు. దశమి నాడు రాత్రి వివాహం జరుగుతుంది. ఆకాశరాజు శ్రీవారి పాదాలు కడిగి కన్యాదానం చేస్తారు.